డియర్ స్టూడెంట్స్, ఈరోజు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్లో 4th ఎక్సర్సైజ్ని చేద్దాం. ఓకే, చూడండి, దాంట్లో ఫస్ట్ సమ్ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ఎల్ ప్యారలల్ టు ఎం. ఈ ఫిగర్లో మనకి టోటల్గా 3 లైన్స్ ఇచ్చారు. ఈ 2 లైన్స్లో చూడండి ఎల్ ఎం, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఈ టూ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. చూడండి, 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే ఆ 2 లైన్స్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర చూడండి. ఈ లైన్ ఇప్పుడు నేను ఇది ఎల్ ఎం అనుకోండి, ఈ పి అనే ఇంకొక లైన్ని నేను డ్రా చేశాను. ఎలా డ్రా చేశానంటే, ఈ పి అనే లైను బోత్ ప్యారలల్ లైన్స్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ పోయింది కదా. ఈ లైన్ ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటాం. ఓకే, ఈ ట్రాన్స్వర్సల్ ఈ ప్యారలల్ లైన్స్ని 4 యాంగిల్స్ ఉండేటట్టుగా ఇంటర్సెక్ట్ చేసింది, అంతేనా? చూడండి, 1 2 3 4 ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా. అంటే అలా ఇక్కడ ఒక 4 యాంగిల్స్, ఇక్కడ ఒక 4 యాంగిల్స్ ఉన్నాయి. ఈ టోటల్గా 8 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 8 యాంగిల్స్లో ఈ ప్యారలల్ లైన్స్కి ఇన్సైడ్, అంటే ఇవి ప్యారలల్ లైన్స్ కదా, ఈ ప్యారలల్ లైన్స్కి లోపల ఉండే యాంగిల్స్ని ఏమంటారంటే, ఈ ప్యారలల్ లైన్స్కి లోపల ఉండే యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. ప్యారలల్ లైన్స్కి చూడండి ఇలా లోపల ఉండేటటువంటి యాంగిల్స్ అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్స్ ఇంటీరియర్లో ఉంటున్నాయి కదా. సో వీటిని ఇంటీరియర్, లోపల సైడ్, లోపల వైపు. లోపల వైపు అంటే ఎవరికి లోపల వైపు? ప్యారలల్ లైన్స్కి లోపల వైపు. ప్యారలల్ లైన్స్కి లోపల వైపు ఉండేటటువంటి యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. అట్లాగే ప్యారలల్ లైన్స్కి, ఇవి ప్యారలల్ లైన్స్ కదా, వీటికి అవుట్ సైడ్ ఉండే యాంగిల్స్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. అంటే ఇది, 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 ఈ 4 యాంగిల్స్ ఏమవుతాయి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్లో అగైన్ చూడండి, ఈ యాంగిల్ను ఈ యాంగిల్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ 2 ఎక్స్టీరియర్ యాంగిల్సే కదా, అవునా? ఎందుకని ప్యారలల్ లైన్స్కి అవుట్ సైడ్ ఉంది ఈ యాంగిల్, ఈ యాంగిల్ కూడా ఈ ప్యారలల్ లైన్స్ లోపల ఉందా, అవుట్ సైడ్ ఉందా? అవుట్ సైడ్ ఉంది. సో కాబట్టి ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్, ఇది ట్రాన్స్వర్సల్ అని చెప్పుకున్నాం కదా. ఈ ట్రాన్స్వర్సల్కి ఈ 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఒక సైడే ఉన్నాయా, బోత్ సైడ్స్ ఉన్నాయా? చూడండి, ఈ ట్రాన్స్వర్సల్కి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఇటువైపు ఉంటే ఇంకొక ఎక్స్టీరియర్ యాంగిల్ ఇటువైపు ఉంది. అంటే ప్రజెంట్ ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంకో ఎక్స్టీరియర్ యాంగిల్ రైట్ సైడ్ ఉంది, అవునా? సో ఇవి ఈ 2 యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అలాగనే ఈ ట్రాన్స్వర్సల్కి ఆపోజిట్ సైడ్స్ అంటే వేరు సైడ్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఆల్టర్నేట్ అంటాం. వేరు సైడ్స్లో ఉంటే ఆల్టర్నేట్స్. ఒక సైడ్ ఉండి ఒక యాంగిల్, ఇంకో సైడ్ ఇంకొక వైపు ఉంటే వాటిని ఆల్టర్నేట్ అంటాం. సో ఈ యాంగిల్స్ని ఏమంటాం అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. చూడండి, ఇప్పుడు ఇదే ఫిగర్ ఇలా తిప్పుంది ఇక్కడ, అంతేనా? చూడండి, యాక్చువల్గా ఈ 2 ప్యారలల్, మనం ఇక్కడ ఫిగర్ ఇలా వేసుకున్నాం కదా, కానీ ఇక్కడ ఇలా అనమాట. ఓకేనా, ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి, ఎల్ ఎమ్ ప్యారలల్గా ఉన్నాయి, గివెన్ దట్. ఓకే, ఇచ్చారు కదా, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇప్పుడు ఈ యాంగిల్ ఏమి యాంగిల్స్ చెప్పండి? ఈ ప్యారలల్ లైన్స్ ఇవి కదా ప్యారలల్ లైన్స్. ఇప్పుడు ప్యారలల్ లైన్స్కి ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉన్నాయా? గుడ్, అవుట్ సైడ్ ఉన్నాయి కదా. మరి ఇన్సైడ్ ఉంటేనేమో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, అవుట్ సైడ్ ఉంటేనేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకే, మరి ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. మరి ట్రాన్స్వర్సల్కి 2 ఒక సైడే ఉన్నాయి, ఇది ట్రాన్స్వర్సల్ కదా. ఈ ట్రాన్స్వర్సల్కి ఈ 2 యాంగిల్స్ ఒకవైపే ఉన్నాయా? లేవు కదా. ఒకటేమో ఇటువైపు ఉంది, ఒకటేమో ట్రాన్స్వర్సల్ కింద వైపు ఉంటే ఇంకో యాంగిల్ ఏమో ట్రాన్స్వర్సల్కి పై వైపు ఉంది. సో ఒకవైపే లేవు కాబట్టి వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం, ఒకవైపే లేవు కాబట్టి. సో టోటల్గా ఈ యాంగిల్స్ని ఏమంటాం అంటే ఆల్టర్నేట్. ఒకవైపే లేవు కాబట్టి ఆల్టర్నేట్ అంటాం, బయట వైపు ఉన్నాయి కాబట్టి ఎక్స్టీరియర్ అంటాం. సో ఇవేంటంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకేనా, ఒక ప్యారలల్ లైన్స్కి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, సో మనం ఏం రాయొచ్చు? 2x + 15 3x - 10 ఈ 2 ఈక్వల్గా ఉంటాయి అని రాయొచ్చు. ఎందుకని రాయొచ్చు? బ్రాకెట్లో రాస్తాం. ఓకే, ఆల్టర్నేట్
ఎక్స్టీరియర్ యాంగిల్స్. యాక్చువల్గా మీరు ఏం రాస్తారంటే ఈ పక్కన బ్రాకెట్లో రాయండి, అంటే మీరు ఫిగర్ పైన వేసి కింద రాయండి, అప్పుడు దీని పక్కన ఇది బ్రాకెట్లో రాయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే తెలుసా? ఈక్వల్స్ టుకి తెలుసు కదా, మీకు ఆల్రెడీ చాలా సమ్స్ చేసి ఉంటారు. ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కొన్ని, అవునా? లెఫ్ట్ సైడ్ ఉన్నటిని రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఉన్నటిని లెఫ్ట్ సైడ్కి మనం అవసరానికి తగ్గట్లుగా మనం సెండ్ చేస్తూ ఉంటే దాన్నే ట్రాన్స్పోజ్ అంటాం. ఓకే, ఇక్కడ మనం ఎలా ట్రాన్స్పోజ్ చేద్దామంటే వేరియబుల్ అంటే ఎక్స్, మన అన్నోన్ నెంబర్ ఉంది చూసారా ఎక్స్, ఆ వేరియబుల్ టర్మ్స్ని ఈక్వల్ టుకి ఒక సైడ్ తీసుకెళ్ళండి. అలాగే కాన్స్టెంట్ అంటే వేరియబుల్ లేని టర్మ్స్ని ఒకవైపు తీసుకురండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్స్ టు, నేను 3xని ఇక్కడే ఉంచుతున్నాను ఎందుకంటే 3x 2xలో 3x పెద్దది కదా, పెద్దదాన్ని కదిలించట్లేదు. మీరు కూడా అంతే, ఎప్పుడన్నా ట్రాన్స్పోజ్ చేయాల్సి వస్తే పెద్దదాన్ని అలాగే ఉంచండి, చిన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ఓకే, 3s ఇక్కడే ఉంది, ఇక్కడ 2xకి ముందు ప్లస్ సింబల్ ఉన్నట్టు కదా, ఈ ప్లస్ ఉన్నటువంటి 2xని ప్లస్ 2xని ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, నేను రైట్ సైడ్కి తీసుకెళ్ళాను. ఈ అప్పుడు ప్లస్ 2x కాస్త ఏమవుతుందంటే మైనస్ 2x అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న 3x అలాగే ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ 2xని నేను రైట్ సైడ్కి తీసుకొచ్చాను కాబట్టి ప్లస్ 2x కాస్త మైనస్ 2x అయింది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ 15 ఉంది, 15 అలాగే వేసాను, ఇక్కడ ఉన్న 15 అలాగే వేసాను, ఇది లెఫ్ట్ సైడే ఉంది కదా. ఇప్పుడు ఏం చేశానంటే రైట్ సైడ్ ఉన్న -10ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నాం, అంటే -10 ఏమవుతుంది, +10 అవుతుంది. ఓకేనా? మరి 15 + 10 అంటే ఎంత, 25 కదా. మరి 3x - 2x, ఎక్స్ని యాపిల్ అనుకోండి కాసేపు, 3 యాపిల్స్ - 2 యాపిల్స్ ఎంత, 3 యాపిల్స్లో నుంచి 2 యాపిల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 1 యాపిల్, దట్ మీన్స్ 1x. ఓకే, అంతే కదా. సో 1 వేయాల్సిన అవసరం లేదు. సో అవర్ వాల్యూ x ఈక్వల్స్ 25. ఓకేనా? అదే కదా, ఎక్సే కదా ఫైండ్ అవుట్ చేయమంది. ఓకే, ప్యారలల్ లైన్, వాటికి గీసినటువంటి ట్రాన్స్వర్సల్, వాటితో ఫామ్ అయిన యాంగిల్స్ అవి ఎలా ఉంటాయి అనే వాటి గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్లో ఉంటుంది, దీన్ని టచ్ చేయండి, ఆ వీడియోలోకి వెళ్ళొచ్చు, మీరు ఆ వీడియోని చూడొచ్చు, మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. 8 times of a number reduced by 10 is equal to the sum of 6 times the number and 4. Find the number. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయాలంటే ఆ క్వశ్చన్ అసలు ఎలా చదవాలో ముందు తెలిసి ఉండాలి, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు అనేది తెలిసి ఉండాలి. చూడండి, 8 times of a నెంబర్, ఒక నెంబర్కి 8 times అట, అంటే ఒక నెంబర్ ఏదో ఉంది దానికి 8 times అట, అది రెడ్యూస్డ్ బై 10, దాంట్లోంచి 10ని తగ్గించారట. ఓకేనా? 8 times ఒక నెంబర్ని 8 times చేసి దాంట్లో నుంచి 10ని రెడ్యూస్ చేశారట. అప్పుడు దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 6 times ద నెంబర్ అండ్ 4. అలా చేస్తే అంటే 8 times ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్ని 8 times చేసి 10ని రెడ్యూస్ చేస్తే అది దేనికి ఈక్వల్ అయిందంటే అదే నెంబర్ని 6 times చేసి 4తో సమ్ చేసిన దానికి ఈక్వల్ అవుతుందట. అర్థమైందా? సరే చూడండి, నేను సమ్లాగా చేసుకుంటూ వెళ్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మనకు ఆ నెంబర్ ఏంటో తెలియదు కదా, ఫైండ్ ద నెంబర్, లాస్ట్లో ఏదన్నారో అదే మనకు అవసరం, అది కదా మనం కనుక్కోవాల్సింది. ఫైండ్ ద నెంబర్, లెట్ ద నెంబర్, ఏది కనుక్కోమన్నారో దాన్ని తీసుకుందాం. ఏమని తీసుకుందాం, లెట్ ద నంబర్ ఈక్వల్స్ టు ఎక్స్. ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు చూడండి, 8 times ఆఫ్ ఏ నెంబర్, 8 times ఆఫ్ ఏ నెంబర్, ఓకే, ఆఫ్ ద నెంబర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ అనుకున్నాం కదా, ఈ నెంబర్కి 8 times అట. టైమ్స్ అంటే తెలుసు కదా, చూడండి, 2 times ఆఫ్ 4, 3 times ఆఫ్ 5, యాక్చువల్గా ఇంటూని టైమ్స్ అంటాం. ఓకేనా? 3 times ఆఫ్ ఎక్స్, 4 times ఆఫ్ ఎక్స్,
10 times of x. వర్డ్స్లో చెప్పాలి అని అంటే, ఇట్లాంటి వర్డ్స్లో చెప్పాలి అంటే ఈ ఇంటూని టైమ్స్ అంటాం అనమాట. ఇప్పుడు చూడండి మరి, 8 టైమ్స్ అంటే ఇంటూ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అంటే ఇంటూనే, టైమ్స్ ఆఫ్ అంటే ఇంటూ ద నెంబర్ ఏంటి, ఎక్స్ కదా. సో ఎక్స్ అంటే మన నెంబర్ ఏదైతే ఉందో దానికి 8 టైమ్స్ అట. మన నెంబర్ ఎక్స్ అన్నప్పుడు దానికి 8 టైమ్స్ అంటే 8 ఇంటూ ఎక్స్ కదా. 8 ఇంటూ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 8x. మధ్యలో ఇంటూని చూపించాల్సిన అవసరం లేదు కదా. ఒక వేరియబుల్కి ఒక కాన్స్టెంట్కి మధ్యలో మనం ఇంటూని చూపించాల్సిన అవసరం లేదు. సో అందుకని మనం ఏం చేసామంటే 8x అని వేసాం. 8x అంటేనే 8 ఇంటూ ఎక్స్ అని. ఓకే, నెక్స్ట్ 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 10. మళ్ళీ రాస్తున్నా, 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 10 అంటే ఏంటి, 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్నట రెడ్యూస్ అంటే తగ్గించారు. ఎంత తగ్గించారట, 10 అట. చూడండి, 10 ఒక 20లోంచి 10ని రెడ్యూస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, తగ్గిస్తే ఎంత వస్తుంది, 10 కదా. పోనీ ఒక 30లో నుంచి 10ని రెడ్యూస్ చేశా అంటే తగ్గించాను. 30లో నుంచి ఒక 10ని తగ్గిస్తే ఎంత వస్తుంది, 20 కదా. అది ఎలా వచ్చింది మీకు, ఏ నెంబర్లోంచి ఏది రెడ్యూస్ చేస్తున్నారో దాన్ని మైనస్ చేయాలి. అంటే 30లోంచి 10ని రెడ్యూస్ చేస్తున్నారు కాబట్టి 30 మైనస్ 10 అని వేశారు. మరి ఇక్కడేంటి, 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్, 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఇదే కదా 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్. దీంట్లో నుంచి రెడ్యూస్ బై 10ని తగ్గిస్తున్నారట. అంటే ఇక్కడ ఏమని వేయాలి మనం, 8x మైనస్ 10 అంతే కదా. 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ దీంట్లో నుంచి 10ని రెడ్యూస్ చేస్తున్నారు అంటే రెడ్యూస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, మైనస్ 10. ఓకే, 8x మైనస్ 10. నెక్స్ట్ ఇది నెక్స్ట్ సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నెంబర్. ఓకే, సమ్ ఆఫ్ కాసేపు పక్కన పెట్టండి. 6 టైమ్స్ ద నెంబర్, 6 టైమ్స్ ద నంబర్. ఓకే, ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసింది. 6 టైమ్స్ అంటే 6 టైమ్స్ అంటే ఇంటూ ద నెంబర్ అంటే ద నెంబర్ను మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్. 6 టైమ్స్ ద నెంబర్ అంటే 6 ఇంటూ ఎక్స్, దట్ ఈక్వల్స్ టు 6x. ఓకే, ఇప్పుడు చూద్దాం. సమ్ అట. సమ్ అంటే ఏదో రెండింటిని సమ్ చేయాలి కదా, అంతేనా. ఒక్క నెంబర్నే 5 ఇచ్చి సమ్ చేయండి రా అంటే మీరేమంటారు, సార్ 5ని దేంతో సమ్ చేయాలి సార్ అనే కదా అనేది. యాడ్ చేయండి అని అంటే దేంతో యాడ్ చేయాలి అంటే అట్లీస్ట్ మన దగ్గర 2 నెంబర్స్ ఉంటే మనం అప్పుడు మాత్రమే వాటిని యాడ్ చేయగలుగుతాం. ఓకే, మరి ఇక్కడ సమ్ ఆఫ్ అన్నారంటే ఏదో రెండింటిని సమ్ చేయాలి అని. ఏ రెండింటినట, 6 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ని అను 4ని యాడ్ చేయాలట. అర్థమైందా. ఇక్కడ సమ్ ఆఫ్ 6 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే 6 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఇదే కదా, దీన్ని అండ్ 4ని ఏం చేయాలట, సమ్ చేయాలట అంటే యాడ్ చేయాలి అని. ఓకే, అర్థమైందా. సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నెంబర్ అండ్ 4 అంటే దీని మీనింగ్ ఏంటి, 6 టైమ్స్ ద నెంబర్ని 4ని సమ్ చేయాలి. 6 టైమ్స్ ద నెంబర్ అంటే ఇప్పుడే కదా చూసింది 6x అండ్ 4ని ఏం చేయాలట, సమ్ చేయాలి. సమ్ అంటే యాడ్ అని అర్థం ఇక్కడ. ఓకేనా, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే యాడ్ చేయమనే మీనింగ్ వస్తుంది. ఓకే, చూడండి ఈ రెండు ఎలా ఉంటాయంట, ఈక్వల్గా ఉంటాయట. ఏది, 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 10. చూడండి, 8 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 10, దట్ మీన్స్ దిస్ వన్. అండ్ సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నెంబర్ అండ్ 4, సమ్ ఆఫ్ 6 టైమ్స్ ద నెంబర్ అండ్ 4 అంటే దిస్ వన్. ఈ రెండు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయట. ఓకే, గివెన్ ఈ రెండు ఈక్వల్ అన్నారు కదా, గివెన్ అంటే ఈ రెండు ఈక్వల్ చేయాలి. 8x మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 6x ప్లస్ 4. ఓకేనా. నెక్స్ట్
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేయటం అంటే లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని రైట్ సైడ్ ఉండే వాటిని లెఫ్ట్ సైడ్ మన కన్వీనియంట్గా తీసుకెళ్ళాలి, మనకు అవసరానికి తగ్గట్లుగా. నేనేం చెప్పాను, వేరియబుల్ టర్మ్స్ అంటే ఎక్స్ కనిపించే టర్మ్స్ మొత్తం ఒకవైపు ఉంచండి, ఎక్స్ కనిపించిన టర్మ్స్ మొత్తం ఇంకోవైపు తీసుకెళ్ళండి. ఓకే, చూడండి 8x 6x, వీటిలో పెద్దది ఏది 8x కదా, సో 8xని కదిలించొద్దు, అక్కడే ఉంచండి 8x. ఓకే, ఇప్పుడు 6x ఉంది. ఈ 6xకి ముందు ఉన్న సింబల్ ఏంటి, ప్లస్ కదా, ఈ ప్లస్ 6x రైట్ సైడ్ ఉన్న 6x లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, -6x. ఓకే, ఈక్వల్స్ టు ఇక్కడే ఉంది, ఈ 4 ఇక్కడే ఉంది. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ -10 ఉంది కదా, మరి ఆ -10 నేను ఇక్కడ రాయలేదు కదా. ఎందుకని రాయలేదంటే -10 లెఫ్ట్ సైడ్ ఉన్న -10 నేను రైట్ సైడ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా, కాబట్టి ఇక్కడ తీసుకొస్తాను. -10 ఇటువైపు వస్తే, లెఫ్ట్ సైడ్ ఉన్న -10 రైట్ సైడ్ వస్తే +10, అంతే కదా. చూడండి, యాపిల్ అనుకోండి, ఎక్స్ అంటే యాపిల్ అనుకోండి, 8 యాపిల్స్ -6 యాపిల్స్. 8 యాపిల్స్లో నుంచి 6 యాపిల్స్ని మైనస్ చేసాం, ఇంకెన్ని ఉంటాయి, 2 యాపిల్స్. దట్ మీన్స్ యాపిల్ అంటే ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా, 2x ఈక్వల్స్ టు 4 + 10 అంటే 14. నా 2x అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ అనుకున్నాను చూసారా, 8x అన్నా 8 × x అన్నా ఒకటే అని అనుకున్నాము. అంటే అట్లాగనే ఇక్కడ 2x అంటే ఏంటి, 2 × x అని. మరి ఇంటూలో ఉన్న 2 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, బైలోకి వెళ్తుంది కదా. అంటే x ఈక్వల్స్ టు ఈ 14 ఇలాగే ఉంది చూడండి, x ఈక్వల్స్ టు 14, ఇవేం చేంజ్ చేయాల, ఒక 2 తప్ప మిగతాదంతా అంతే ఉంది కదా. ఇప్పుడు ఈ 2 ఇంటూలో ఉంది, ఈ ఒక్క 2ని అటువైపు తీసుకెళ్తున్నా, ఇంటూలో ఉన్న 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది, /2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 14/2 అంటే 7 కదా. వాట్ ఈజ్ 7, రిక్వైర్డ్ నెంబర్. దేర్ ఫోర్ లాస్ట్లో రాసుకోండి, రిక్వైర్డ్ అంటే మనకు కావలసిన అని, రిక్వైర్డ్ నంబర్ ఈక్వల్స్ టు 7. ఓకేనా. థర్డ్ సమ్ చూద్దాం ఇప్పుడు. ఏ నెంబర్ కన్సిస్ట్స్ 2 digits whose sum is 9. If 27 subtracted from the number, its digits are reversed. Find the number. ఇప్పుడు ఈ సమ్ను మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఏ నెంబర్ కన్సిస్ట్స్ 2 digit అంటే 2 digit నెంబర్ మన దగ్గర ఉందట, అంటే ఒక నెంబర్లో 2 digitsే ఉన్నాయట. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, 56 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 753 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, డిజిట్స్ అంటే తెలుసు కదా, ఇవి 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. ఇది దిస్ నెంబర్ కన్సిస్ట్స్ 3 digits. మనకి ఈ టైప్ ఆఫ్ నెంబర్ కావాల్సింది కాదు. ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్సే కదా. దిస్ నెంబర్ కన్సిస్ట్స్ 2 digits. అవునా, 2 digits ఉన్నాయి, అంటే ఈ టైప్ ఆఫ్ నెంబర్ అట. ఏ నెంబర్ కన్సిస్ట్స్ 2 digits. ఓకే, నెక్స్ట్ ఈ 2 digits ఎలా ఉన్నాయి అంటే, హూజ్ సమ్ ఈజ్ 9 అట. ఆ డిజిట్స్ సమ్ ఎంత అంట, 9 అంట. ఓకే, అంటే ఇది 5 6 కాదు, ఒక 2 digit నెంబర్లో ఆ 2 digitsని సమ్ చేస్తే 9 వస్తుందట. నెక్స్ట్ ఆ నెంబర్లో నుంచి, ఆ నెంబర్ ఏదైతే ఉందో అంటే టోటల్ 2 digit నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో నుంచి 27ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఉంటుంది కదా. ఆ ఆన్సర్ అట మనం తీసుకున్న ఒరిజినల్ నెంబర్ ఉంది కదా, దాని డిజిట్స్ రివర్స్ అయిన నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ 28 అనే నెంబర్ 82 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి 27ని సబ్ట్రాక్ట్ చేస్తే డిజిట్స్ రివర్స్ అయినాయి అట. 82 కాస్త 28 అయింది, ఇదిగో 2 82 రివర్స్ అయినాయి అట. అయితే ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మన దగ్గర ఒక 2 digit నెంబర్ ఉంది, ఆ 2 digit నెంబర్లో నుంచి మనం 27ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఆ 2 digit నెంబర్లోని డిజిట్స్ని రివర్స్ చేసినట్లుగా ఉంటుందట. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారంటే, ఆ 2 digit నెంబర్లో ఉన్న 2 digitsని సమ్ చేస్తే 9 వస్తుందట. ఓకే, మనం సమ్ చేద్దాం, క్లియర్గా ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, సొల్యూషన్. ఇన్ 2 digit number let the
digit in టెన్స్ ప్లేస్. అంతే కదా, 2 digit నెంబర్ అంటే మనకి 56 తీసుకున్నాం అనుకోండి, వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఈ రెండు ప్లేస్లే కదా ఉండేది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ టెన్స్ ప్లేస్లో ఎక్స్ అనే నెంబర్ ఉంది అనుకుంటున్నా. ఎక్స్ టెన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది అనుకున్నాను, ఎక్స్ ఉంది అనుకున్నాను. మరి వన్స్ ప్లేస్లో ఏముందంటే ఏమో నాకు తెలియదు, ఒక బాక్స్. టెన్స్ ప్లేస్లోనేమో ఎక్స్ ఉంది, వన్స్ ప్లేస్లో ఏముందో తెలియదు. ఇప్పుడు ఏంటి మనకేమి ఇచ్చారంటే గివెన్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని వన్స్ ప్లేస్లో, ఇది వన్స్ ప్లేస్లో ఉన్న డిజిటే కదా, డిజిట్ని సమ్ చేస్తేనట, అంటే ఈ రెండింటిని, ఇది టెన్స్ ప్లేస్ డిజిట్, ఇది బ్లాంక్, ఇదేంటో తెలియదు, వన్స్ ప్లేస్ డిజిట్. ఈ టెన్స్ ప్లేస్ డిజిట్ని వన్స్ ప్లేస్ డిజిట్ని సమ్ చేస్తే ఎంత వస్తుందట, 9 వస్తుందట. ఓకే, ఇప్పుడు మనకి ఇది వన్స్ ప్లేస్ డిజిట్ కదా, ఈ వన్స్ ప్లేస్ డిజిట్ కావాలి అని అంటే దీన్ని ఇటువైపు తీసుకెళ్తే సరిపోతుంది కదా ఎక్స్ని. ఈ ఎక్స్ని, ఇది వన్స్ ప్లేస్ డిజిట్ ఇలాగే ఉంది, 9 ఇలాగే ఉంది, ఈ ఎక్స్ని నేను అటువైపు తీసుకెళ్ళాను. అప్పుడేమవుతుంది, ఎక్స్ కాస్త దీని ముందు ఉన్న సింబల్ ప్లస్ కదా, ఈ ప్లస్ ఎక్స్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. మరి ఎంటీ బాక్స్ అసలు ఏమనుకున్నాం, వన్స్ ప్లేస్ కదా, ఇది వన్స్ ప్లేస్, డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ కదా, అంటే డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ ఏమైంది, 9 మైనస్ ఎక్స్ అయింది. దెన్ డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ ఈక్వల్స్ టు 9 మైనస్ ఎక్స్. ఓకేనా, అర్థమైందా మీకు? చూడండి మళ్ళీ ఒకసారి, 56 ఇది ఒక 2 digit నెంబర్ కదా, దీంట్లో 5 టెన్స్ ప్లేస్లో ఉంది, ఇది వన్స్ ప్లేస్ తెలుసు కదా, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ అంటాం కదా. ఇప్పుడు ఈ 5 ఏ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది. టెన్స్ ప్లేస్లో మనం ఏముందని తీసుకున్నాము, డిజిట్ ఎక్స్ ఉందని తీసుకున్నాను, అంటే ఈ ప్లేస్లో ఎక్స్ ఉందని తీసుకున్నాను. ఈ వన్స్ ప్లేస్లో ఏముందో తెలియదు, ఇదేమో టెన్స్ ప్లేస్, ఇదేమో వన్స్ ప్లేస్, ఇదేమో 2 digit నెంబర్. ఈ 2 digitsని నేను సమ్ చేస్తున్నాను. ఈ 2 digits, ఇది వన్స్ టెన్స్ డిజిట్, వన్స్ డిజిట్, ఈ రెండింటిని సమ్ చేస్తున్నా. సమ్ చేస్తే ఎంత ఉంటుందని అన్నారు, 9 అని అన్నారు. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంటుందో తెలియదు, వన్స్ ప్లేస్ డిజిట్ ఇది ఈక్వల్స్ టు 9. ఇది ప్లస్ ఎక్స్ కదా, ఈ ప్లస్ ఎక్స్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్లు కదా. ఓకేనా, సో ఈ వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ ఏమని తెలిసింది మనకి, ఇప్పుడు 9 మైనస్ ఎక్స్ అని వచ్చింది, అదే రాసాం. దెన్ డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ ఈక్వల్స్ టు 9 మైనస్ ఎక్స్. ఓకే, మనం ఇలా తీసుకోవటం, నేను ఇది 2 times ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇలాగ మనం ఒక దాంట్లో చేయడానికి అలవాటు పడితే, ఒక సమ్లో మనం ఇలా లాజికల్గా థింక్ చేయడానికి అలవాటు పడితే, ఈ టైప్లో ఉన్న సమ్స్ మొత్తానికి కూడా లాజికల్గా థింక్ చేయడానికి మన బ్రెయిన్ మనకి హెల్ప్ చేస్తుంది. అందుకని నేను ఇది 2 times ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు వన్స్ ప్లేస్ ఉంది, టెన్స్ ప్లేస్ ఉంది, అంతే కదా. వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఉంది మన దగ్గర, వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఉంది, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఉంది. ఇప్పుడు నంబర్ కావాలి మనకి. ఓకే, నంబర్. ఓకే, నంబర్ ఏమవుతుందో చూడండి 56. మనం లోయర్ క్లాస్లో చేసాం 56ని ఎక్స్పాండబుల్ ఫామ్లో రాయమని. అలా రాస్తాం, వీ కెన్ రైట్ 56 యాజ్ 50 + 6, అంతేనా. 273ని ఎలా రాస్తాం, 273ని 200 + 70 + 3, అంతేనా. 273 అంటే ఏంటి, 273లో 200s ఉన్నాయి, 70 ఉంది, ఒక 3 ఉంది. 56 అంటే ఏంటి, 56లో 50 ఉంది, 6 ఉంది. వీటన్నిటిని యాడ్ చేస్తే ఇలా వస్తుంది. మన లోయర్ క్లాసుల్లో, ఓకే, చాలా లోయర్ క్లాసుల్లో, ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో ఇలాగా మనం రాయించేవాళ్ళు. చూడండి ఇదంటే ఏంటో చూడండి, 50ని 10 × 5 అని రాయొచ్చు కదా. అంటే ఈ 5 digit ఏదైతే ఉందో అది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 × 5 ప్లస్ 6 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 × 6. ఇది మనతో రాయించేవాళ్ళు చిన్నప్పుడు. ఒకవేళ 275 ఉందనుకోండి, దిస్ ఈజ్
200 ప్లస్ 70 ప్లస్ 5 అని రాసేవాళ్ళం చిన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని హండ్రెడ్స్ ప్లేస్ కదా, 100 ఇంటూ హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది 2 కదా, 2 ప్లస్ ఇది టెన్స్ ప్లేస్ కదా 10, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి 7 ప్లస్ ఇది వన్స్ ప్లేస్ కదా 1 ఇంటూ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి 5. ఇట్లా మనం ఎక్స్పాన్షన్ రాసేవాళ్ళం గుర్తుందా. వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 1తో మల్టిప్లై చేసి టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 10తో మల్టిప్లై చేసి హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 100తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకు ఆ నెంబర్ వస్తుంది. అంతే కదా. చూడండి, 1 ఇంటూ 5 5, 10 ఇంటూ 7 70, 100 ఇంటూ 2 200. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 275. అట్లాగనే ఈ 56 యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 1తో మల్టిప్లై చేసి టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 10తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. అంతేనా కదా. మీకు ఇదే ఈ సమ్ మొత్తానికి ఓకే ఒక హార్ట్ లాంటి పాయింట్ ఇదే మీకు. అందుకనే ఇక్కడ అంతసేపు చెప్పేది. అంటే మనకి 2 డిజిట్ నెంబర్లో టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ తెలిస్తే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 10తో మల్టిప్లై చేసి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 1తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకు నెంబర్ వస్తుంది. అది నేను మీకు చెప్పేది. ఓకే, ఇప్పుడు మనకు నెంబర్ రావాలంటే ఏం చేయాలి, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఇదే కదా, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 10తో మల్టిప్లై చేసి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 1తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. ఓకేనా, ఇది అర్థమైందా. ఇప్పుడు ఇది టెన్స్ డిజిట్ కదా కాబట్టి 10తో మల్టిప్లై చేసాం, ఇది వన్స్ డిజిట్ కదా కాబట్టి 1తో మల్టిప్లై చేసాం. తర్వాత ఏం చేయాలి, రెండింటిని 1తో 10తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఇదిగో మనకి రిక్వైర్డ్ నెంబర్ వస్తుంది. అందుకని యాడ్ చేశాను. ఓకేనా. 10 ఇంటూ ఎక్స్ అంటే 10x ప్లస్ 1తో దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది కదా, 9 - x అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి 10x - x. ఓకేనా. ఓకే, ఇక్కడేమో 10 యాపిల్స్ ఉన్నాయి మైనస్ ఒక యాపిల్ ఉంది ఇక్కడ, అంతే. అంటే ఎన్ని వస్తాయి, 9 యాపిల్స్ కదా. 10 యాపిల్స్లోంచి ఒక యాపిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఓకే 9 యాపిల్స్ కదా. అంటే 10x - x అంటే 9x, అంతే కదా. +9 అలాగే వేసేయండి, ఈ +9 అలాగే వేసేయండి. ఓకేనా. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఏంటంటే ఇది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిజిట్స్ని రివర్స్ చేస్తున్నా. చేయటం అంటే ఏంటి, వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని టెన్స్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ వన్స్ ప్లేస్లోకి వస్తుంది, అంతే కదా. ఓకే, బై రివర్సింగ్ డిజిట్స్ టెన్స్ ప్లేస్ డిజిట్ ఈక్వల్స్ టు టెన్స్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది, ఆల్రెడీ మన దగ్గర ఉన్న డిజిట్స్ని రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వన్స్ ప్లేస్ డిజిటే మనకి ఇప్పుడు రివర్స్ చేయడం వల్ల ఏమవుతుంది, టెన్స్ ప్లేస్ డిజిట్ అవుతుంది. ఓకేనా. అంటే 9 - x కాస్త ఇందాకున్న వన్స్ ప్లేస్ డిజిట్ కాస్త ఇక్కడ టెన్స్ ప్లేస్ డిజిట్ అవుతుంది రివర్స్ చేయటం వల్ల. అట్లాగే వన్స్ ప్లేస్ డిజిట్ ఇందాకున్న టెన్స్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది, వన్స్ ప్లేస్ అవుతుంది, అంతే కదా. అంతేనా. 56ని నేను డిజిట్స్ రివర్స్ చేయమన్నాను అంటే 65. ఇందాక వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఇప్పుడు టెన్స్ ప్లేస్లోకి వచ్చింది, అదే రాశాను. ఇందాక టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఇప్పుడు వన్స్ ప్లేస్లోకి వచ్చింది. ఓకేనా. ఓకే, ఇప్పుడు మరి నెంబర్ ఏమవుతుంది, నెంబర్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాము, టెన్స్ ప్లేస్ డిజిట్ని 10తో మల్టిప్లై చేసి వన్స్ ప్లేస్ డిజిట్ని 1తో మల్టిప్లై చేయాలి. చూడండి, టెన్స్ ప్లేస్ డిజిట్ని 10తో మల్టిప్లై, టెన్స్ ప్లేస్ డిజిట్ కదా 9 - x, టెన్స్ ప్లేస్ డిజిట్ కదా, దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. అట్లాగే వన్స్ ప్లేస్ డిజిట్ని 1తో మల్టిప్లై చేయాలి. ఇది వన్స్ ప్లేస్ డిజిట్ కదా, 1తో మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేయాలి.
ఓకే చూడండి, యాడ్ చేస్తే ఏమొస్తుందో కంటిన్యూషన్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకే చూడండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఎవ్రీ టర్మ్ని ఈ 10తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ 10 into 9 చేయాలి, మైనస్ 10 into x కూడా చేయాలి. 10 into 9 అంటే 90, మైనస్ 10 into x అంటే 10x. ఓకే ఇది అయిపోయింది, ఇంతవరకే మల్టిప్లై చేయాలి. ప్లస్ 1 into x అంటే x. ఇప్పుడు చూడండి 90 మైనస్ 10x ప్లస్ ఎక్స్, ఓకే ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే సింబల్స్ చూడండి, సింబల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడేమో మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. దేంట్లోంచి ఏంటంటే బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్. ఈ రెండింటిలో బిగ్ ఏది 10x, స్మాల్ ఏది x. మరి 10xలోంచి xని సబ్ట్రాక్ట్ చేస్తే 9x. మరి బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది ఇక్కడ, మైనస్ కదా, సో మన రిజల్ట్కి మైనస్ పెట్టాలి, మైనస్ 9x. ఓకే సో డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చిన నెంబర్ ఇది. మామూలుగా డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే ఉన్న నెంబర్ ఇది. ఇప్పుడు మనకి ఏం చెప్పారు, ఇఫ్ 27 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్, అంటే ఈ ఒరిజినల్ నెంబర్కి 27 సబ్ట్రాక్ట్ చేస్తే డిజిట్స్ రివర్స్ చేసిన నెంబర్ వస్తుంది, అంతే కదా. అంటే గివెన్ ఏంటి ఈ నెంబర్లోంచి, అంటే 9x ప్లస్ 9లో నుంచి ఇదే కదా నెంబర్ మనకి, దీంట్లోంచి 27ని సబ్ట్రాక్ట్ చేస్తే డిజిట్స్ రివర్స్ అవుతాయి. అంటే డిజిట్స్ రివర్స్ అయింది ఇక్కడే కదా, ఈ నెంబరే కదా రివర్స్ అయితే వచ్చిన డివిజన్. 90 మైనస్ 9x. ఓకే ఇంకా అవసరం లేదులేండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరియబుల్స్ ఉన్న టర్మ్స్ మొత్తాన్ని ఒకవైపు ట్రాన్స్పోజ్ చేయండి, వేరియబుల్ లేని టర్మ్స్ మొత్తాన్ని ఇంకోవైపు ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ 9x ఉంది, 9x ఇలాగే ఉంచండి. ఈ మైనస్ 9x ఇటువైపు వస్తే ప్లస్ 9x ఈక్వల్స్ టు, ఇక్కడ 90 ఉంది. మరి ఇక్కడ ఈ రెండు ఉండాలి, నేను రాయలేదు కదా. అంటే ఏంటి, ఈ రెండింటిని నేను అటు తీసుకెళ్తున్నా. ఓకే మైనస్ 27 అటు వెళ్తే ప్లస్ 27, ప్లస్ 9 అటువైపు వెళ్తే మైనస్ 9. ఓకే 9x ప్లస్ 9x ఎంత, 18x ఈక్వల్స్ టు 90 ప్లస్ 27 ఎంత, 117. 170లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 108, అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 18x అంటే 18 into x కదా. అప్పుడు x ఈక్వల్స్ టు, చూడండి ఈ 18ని మిస్ చేసి మిగతాది అలాగే రాశాను, x ఈక్వల్స్ టు 108. మరి ఇక్కడ 18 ఇంటూలో ఉంది కదా, అది అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూలో ఉన్నది బై అవుతుంది కదా, బై 18. ఓకే 18 108లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6. ఓకే వాట్ ఈజ్ x, 10th ప్లేస్ డిజిట్ కదా x అంటే. ఓకే సో x అంటే ఏంటి, డిజిట్ ఇన్ 10th ప్లేస్. x వచ్చేసింది కదా 6 అని, 6. నెక్స్ట్ 1st ప్లేస్ డిజిట్ ఇన్ 1st ప్లేస్ ఎంత, 9 మైనస్ x కదా, 9 మైనస్ x అంటే ఇప్పుడే కదా మనకు వచ్చింది 6 కదా, 6. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే చూడండి 10th ప్లేస్లో 6 ఉండాలట, 1st ప్లేస్లో 3 ఉండాలట. మరి నెంబర్ ఏంటి, 63. ఓకేనా. సో రిక్వైర్డ్ నెంబర్, దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు 63, అంతే కదా. 10th ప్లేస్లోనేమో 6 ఉంది, 1st ప్లేస్లోనేమో 3 ఉంది, అప్పుడు నెంబర్ ఏమవుతుంది, 63 అవుతుంది. ఇప్పుడు మీకు ఒకవేళ అసలు ఇచ్చిన సమ్కి ఇది సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే చూడండి, 63 ఓకే 2 డిజిట్ నెంబర్. ఈ 2 డిజిట్స్ సమ్ ఎంత చూడండి, 6కి 3కి సమ్ ఎంత చూడండి, 9 కదా. ఓకే సమ్ ఆఫ్ డిజిట్స్ 9, ఓకే సెట్ అయింది. ఇప్పుడు ఈ 63లో నుంచి 27ని సబ్ట్రాక్ట్ చేయండి. 63లో నుంచి
27ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 13 - 7 6. ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 5లోంచి 2 అయితే 3. అంటే 27ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 36. 63ని రివర్స్ చేస్తే 36 కదా. ఓకే, కాబట్టి మన సమ్ కరెక్ట్. ఓకేనా? థర్డ్ సమ్ చూడండి. సారీ, ఫోర్త్ సమ్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఏదో ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్ని 2 partsగా డివైడ్ చేశారట. సచ్ దట్ 1 part ఈజ్ 10 more than the other. ఎలా డివైడ్ చేశారంటే ఆ 2 partsలో ఒక పార్ట్ ఇంకో పార్ట్ కన్నా 10 ఎక్కువ ఉందట. ఇఫ్ 2 parts ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఆ 2 parts అనుకున్నాం కదా, ఆ 2 parts రేషియో ఎలా ఉందంటే 5:3లో ఉందట. ఫైండ్ ద నెంబర్ అండ్ ద 2 parts. అప్పుడు ఆ నెంబర్ అను ఆ 2 parts ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సొల్యూషన్. ఇన్ 2 parts ఆఫ్ ఏ నెంబర్, ఆ నెంబర్ని 2 partsలో డివైడ్ చేశారన్నారు కదా, 2 parts. ఈ 2 parts ఆఫ్ ఏ నెంబర్లో చూడండి, మనకి 1 part అన్నారు, అదర్ పార్ట్ అన్నారు కదా. ఈ రెండిట్లో అదర్ పార్ట్ని మనం ఎక్స్ అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే చూడండి, 1 part ఈజ్ 10 more than ద అదర్. అంటే అదర్ పార్ట్ కన్నా కూడా ఈ 1 part ఒక 10 ఎక్కువ ఉంది. అంటే అదర్ పార్ట్ ఎక్స్ అనుకుంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏమవుతుందంటే దానికన్నా 10 ఎక్కువ ఉంది. 10 ఎక్కువ ఉందంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం, అంతే కదా. అంటే ఆ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. సో ఇన్ 2 parts ఆఫ్ ఏ నెంబర్ లెట్ ద అదర్ పార్ట్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్. ఓకేనా? దెన్ ఫస్ట్ పార్ట్, దట్ మీన్స్ part 1, then part 1 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 10. అంతే కదా, అవునా? part 1 ఎలా ఉందన్నారు? 10 more than ద అదర్ పార్ట్ కన్నా 10 ఎక్కువ ఉందన్నారు. ఓకే, నా చూడండి, ఇఫ్ 2 parts ఆర్ ఇన్ ద రేషియో గివెన్ ద రేషియో ఆఫ్ 2 parts, ఏమిచ్చారు? 5:3. దేర్ఫోర్ ఆ 2 parts ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా రేషియో ఇచ్చినప్పుడు ఇక్కడ వర్డ్స్లో ఏది ముందు ఉంటే ఇక్కడ అది. చూడండి, 1 part ముందు ఉంది, అదర్ పార్ట్ నెక్స్ట్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ వీటిల్లో ఈ రేషియో మనం ఇప్పుడు తీసుకోవాలని అంటే ఫస్ట్ 1 part ఏంటో, part 1 ఏంటో అది ముందు తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ 10 ఈజ్ టు అదర్ పార్ట్ తర్వాత ఉంది వర్డ్, దట్స్ వై ఎక్స్ తర్వాత తీసుకోవాలి. ఓకేనా? నేనేమన్నా అర్థమైందా? ఇక్కడ వర్డ్స్ ఎలా ఉన్నాయో ఆ వర్డ్స్ రేషియోనే ఇది. ఫస్ట్ ఏమో part 1 ఉంది, నెక్స్ట్ ఏమో అదర్ పార్ట్ ఉంది. సో రేషియో ఆఫ్ part 1 అండ్ అదర్ పార్ట్ అని అర్థం చేసుకోవాలి. రేషియో ఆఫ్ part 1 అండ్ అదర్ పార్ట్, ఓకే, ఈజ్ 5:3. ఇది ఎంత అన్నారు? ఈజ్ అంటే ఈక్వల్స్ టు 5:3. చూడండి, ఇస్ టు అంటే ఏం చూడండి, ద రేషియో మీరు లోయర్ క్లాస్లో నేర్చుకుని ఉన్నారు. ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ ఈజ్ టు బి ఆర్ ఏ బై బి. రేషియోని మనం ఏ ఈజ్ టు బి అనన్నా రాస్తాం, ఏ బై బి అనన్నా రాస్తాం. ఓకేనా? అట్లాగని ఇక్కడ కూడా చూడండి, ఎక్స్ ప్లస్ 10 బై ఎక్స్ అని రాయండి ఈక్వల్స్ టు 5/3 అని రాయండి. చూడండి, ఇది మొత్తం ఏ అనుకుంటే ఏ బై బి అవుతుంది కదా. ఓకే, లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అదన్నా రాయొచ్చు. అది తెలుసా మీకు? 7th క్లాస్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్లో ఉంది కదా. సరే, అలాగైనా చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఇలా చేద్దాం. ఓకే, ఇది చూడండి. ఓకే, ఏ ఈజ్ టు బి, దట్ మీన్స్ ఏ బై బి, బ్రాకెట్ ఉంచుదాం. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 3, ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 3 క్రాస్ మల్టిప్లై అంటే ఇలాగా
ఈ క్రాస్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 3 ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్. ఓకేనా, ఈ క్రాస్లో ఉన్నట్టుని మల్టిప్లై చేసి ఇటువైపు వేస్తాం, ఈ క్రాస్లో ఉన్నట్టుని మల్టిప్లై చేసి ఇటువైపు వేస్తాం. ఓకే, చూడండి 3తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 10 30. ఈ 3తో బోత్ ఎక్స్ అండ్ 10ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ ఎక్స్ అంటే 3x ప్లస్ 3 ఇంటూ 10 అంటే 30. ఓకే, 5 ఇంటూ ఎక్స్ అంటే 5x. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ 3x ఉంది కదా, ఇటేమో 5x ఉంది కదా. ఈ 3xని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, అంటే తీసుకెళ్ళండి. అంటే 3x ముందు ఏ సైన్ ఉంది, ప్లస్ కదా. ఈ ప్లస్ 3x ఇటువైపు రైట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ 3x అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్స్ టు 5x ఇక్కడే ఉంది, 30 ఇక్కడే ఉంది. చూడండి, ఈ 30 ఈక్వల్స్ టు 5x, 30 ఈక్వల్స్ టు 5x. మరి ఇక్కడ 3x ఉండాలి కదా, ఈ 3xని నేను అటువైపు తీసుకెళ్ళాను, మైనస్ 3x. ఓకే, 30 ఈక్వల్స్ టు 5x మైనస్ 3x అంటే, ఓకే, రెండు సేమ్ వేరియబుల్స్ అయితే ఏదో ఒకటి అనుకోండి. ఒక యాపిల్ అనుకోండి, 5 యాపిల్స్ మైనస్ 3 యాపిల్స్, 2 యాపిల్స్ కదా, అంటే 2x. నా ఒకసారి దీన్ని తిప్పి రాస్తున్నాను, 2x ఈక్వల్స్ టు 30. 2x అంటే 2 ఇంటూ ఎక్స్ కదా. మరి ఈ ఇంటూలో ఉన్న 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది కదా. అంటే x ఈక్వల్స్ టు 30/2. దిస్ ఈక్వల్స్ టు 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, x ఈక్వల్స్ టు 15. ఓకే, ఇప్పుడు మనకి సమ్లో ఏమడిగారు, ఫైండ్ ద నెంబర్ అండ్ ద 2 పార్ట్స్ అన్నారు. ఓకే, పార్ట్ 1 ఎక్స్ అంటే ఏంటి, అదర్ పార్ట్ కదా, అంతే కదా. ఎక్స్ అంటే ఏంటి, అదర్ పార్ట్ కదా. మరి పార్ట్ 1 ఏమవుతుంది, ఓకే, అదర్ పార్ట్ వచ్చేసింది మనకి, అదర్ పార్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్సే కదా, అదర్ పార్ట్ ఈక్వల్స్ టు ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 15 అని వచ్చింది, అవునా. అదర్ పార్ట్ ఈక్వల్స్ టు 15. నెక్స్ట్ పార్ట్ 1 ఏమవుతుంది, పార్ట్ 1 ఈక్వల్స్ టు ఏంటి మరి, పార్ట్ 1 ఎక్స్ ప్లస్ 10 కదా, ఎక్స్ ప్లస్ 10. మరి ఎక్స్ అంటే మనకి ఇప్పుడే కదా 15 అని వచ్చింది కదా, అంటే ఎక్స్ ప్లేస్లో 15 రాయండి, ఎక్స్ ప్లేస్లో 15 ప్లస్ 10 అంటే ఎంత, 25. పార్ట్ 1 ఏమో 25, అదర్ పార్ట్ ఏమో 15. మరి టోటల్గా ఈ 2 పార్ట్స్ ఆ నెంబర్లో పార్ట్స్ కదా, ఆ నెంబర్ని డివైడ్ చేశారట ఆ 2 పార్ట్స్గా. అప్పుడు నెంబర్ ఏమవుతుంది, నంబర్ ఈక్వల్స్ టు నంబర్నే కదా ఈ 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. సో ఈ 2 పార్ట్స్ని యాడ్ చేస్తే నెంబర్ వస్తుంది, అంతేనా. ఈ 2 పార్ట్స్ ఏంటి, 25 ఒక పార్ట్, 15 ఒక పార్ట్, అంటే నెంబర్ ఎంత, 40. 25 ప్లస్ 15 అంటే 40 కదా. అంటే ఇప్పుడు మనల్ని ఏమడిగారు, నెంబర్ ఏంటో అడిగారు, ఆ 2 పార్ట్స్ ఏంటో అడిగారు. మనకి సమ్ చేస్తే ఫైనల్గా ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. ఆ ఎక్స్ అంటే ఏంటి, యాక్చువల్గా అదర్ పార్ట్, అంటే ఒక పార్ట్ వచ్చింది మనకి 15 అని, అదర్ పార్ట్ వచ్చింది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ 1 ఏమవుతుంది, పార్ట్ 1 ఎక్స్ ప్లస్ 10 కదా, ఎక్స్ ప్లస్ 10 కదా, ఎక్స్ అంటే 15 కదా, 15 ప్లస్ 10 అంటే 25. ఓకే, పార్ట్ 1 వచ్చింది, అదర్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక నెంబర్నే కదా ఈ 2 పార్ట్స్గా డివైడ్ చేసింది, అంటే ఆ 2 పార్ట్స్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ ఏంటో తెలిసిపోతుంది. సో అందుకని ఈ 2 పార్ట్స్ని యాడ్ చేశాను, అదే మనకు కావాల్సిన నెంబర్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.